ఓం శ్రీ మాత్రే నమః. మరొక 48 గంటల్లో కన్యా రాశి వారి లైఫ్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది. డిసెంబర్ నెల 22, 23 తేదీల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఒక వ్యక్తి కారణంగా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలైతే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్‌లో ఏ విధంగా ఉండబోతోంది? మరొక 48 గంటల్లోనే వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి? వీరికి అదృష్టమా? దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోందండి. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో వీరికి జరగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ సమయం ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో విజయం దక్కుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్దల మంచి సహకారం మీకు మార్గదర్శనం కూడా లభిస్తుంది. ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా మీరు ముందే నిర్ణయించిన విధంగా పనులను పూర్తి చేయండి. మధ్యలో పనులను వాయిదా వేయకుండా సమయ పాలనతో ముందుకు సాగాలి. ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయాలి అని అనుకునేవారు ఉన్నప్పటికీ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. మీ వలన తోటి వారికి కూడా కొంత మేలు జరుగుతుంది. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా కృషి చేస్తే ఆర్థిక పరంగా శ్రేష్టమైనటువంటి లాభాలు సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. ఆవేశాన్ని అదుపులో పెట్టండి. సమయానికి తగ్గట్లుగా ముందుకు సాగండి. మీ సాధన ఎంత ఉంటే ప్రతిఫలం అంతా ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం కూడా ఉంటుంది. గురు ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ కన్యా రాశి వారి జీవితానికి ఇది చాలా చక్కటి మలుపు అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ కన్యా రాశి వారికి డిసెంబర్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ముఖ్యంగా 22, 23 తేదీలో మీకు అదృష్టం అనేది ఏ విధంగా కలిసి రాబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 22, 23 తేదీల్లో మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఆ వ్యక్తి కారణంగా మీరు గతంలో ఎటువంటి కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి రాబోతోంది. అంతేకాదండి వీరికంతా కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త పదవితో పాటుగా పని భారం, బాధ్యతలు కూడా విపరీతంగానే ఉంటాయి. మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి రావచ్చు కూడా. ఈ రాశి వారికి కమ్యూనికేషన్ మరియు విజయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ నెల రవి, కుజుడు, బుధుడు 3వ ఇంట్లో అంటే పరాక్రమ స్థానంలో ఉండడం వలన ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ పైన అధికారులను ఆకట్టుకుంటారు. మార్కెటింగ్, సేల్స్, మీడియా రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి చక్కటి సమయంగా కూడా మనం గుర్తించవచ్చు. సవాళ్ళు మరియు కార్యాలయాల యొక్క రాజకీయాల గురించి చూసుకున్నట్లయితే కనుక 6వ ఇంట్లో రాహు ఉండడం వలన కార్యాలయంలో శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. అంతేకాదు 10వ ఇంట్లో గురువు వలన ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అనేది మీకు స్థిరంగా ఉంటుంది. ఇన్సెంటివ్స్ లేదా బోనస్ రూపంలో కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. 4వ ఇంట్లో గ్రహాల సంచారం వలన ఇంటి మరమ్మతులు, వాహనాలు కొనుగోలు లేదా గృహోపకరణాల కోసం కూడా పెద్దగా మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. 12వ ఇంట్లో కేతు వలన అనవసరమైన ఖర్చులు లేదా దాన ధర్మాలకు ఖర్చు చేయాల్సి రావచ్చు. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు పైన పెట్టుబడి పెట్టడానికి నెల ద్వితీయార్థం మీకు అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకోకపోవడమే మీకు మంచిది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. 7వ ఇంట్లో శని ఉండడం వలన జీవిత భాగస్వామితో అపార్థాలు కూడా రావచ్చు. ముఖ్యంగా ఈ నెల ద్వితీయార్థంలో 4వ ఇంట్లో కుజుడు, రవి, శుక్రులు చేరడం వలన ఇంట్లో శాంతి లోపించే అవకాశాలు కూడా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి గొడవలు అనేవి జరగవచ్చు. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే 3వ ఇంట్లో గ్రహాల యొక్క సంచారం వలన
ఈ నెల తోబుట్టువుల నుండి మీకు మద్దతు కూడా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా మీకు శ్రద్ధ చాలా అవసరం. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తాయి. 10వ ఇంట్లో గురువు వల్ల వ్యాపార విస్తరణ కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. కానీ 7వ ఇంట్లో శని సంచారం కారణంగా భాగస్వామ్య వ్యాపారాల్లో మందగమనం ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఎంతైనా సరే కనిపిస్తోంది. విద్యార్థులు చదువుపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. 4వ ఇంట్లో గ్రహాల గందరగోళం కారణంగా ఇంట్లో చదువుకునే వాతావరణం అనేది లేకపోవచ్చు. ఏకాగ్రత లోపించవచ్చు. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి 6వ ఇంట్లో రాహు విజయాన్ని ఇస్తాడు. సాంకేతిక విద్యను అభ్యసించే వారికి ఈ నెల అనుకూలంగా కూడా ఉంటుంది. మీరు ఈ సమయంలో అంటే ఈ నెలలో పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 10వ ఇంట్లో గురువు వలన కలిగే పని ఒత్తిడి తగ్గడానికి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. 7వ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున నల్ల నువ్వులు లేదా ఇనుమును దానం చేయండి. కుజదోష నివారణ కొరకు ఇంట్లో ప్రశాంతత కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది. దీపారాధన చేయడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత మరియు వృత్తిలో విజయం కొరకు బుధవారం విష్ణు సహస్రనామాన్ని పఠించండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలను మనం చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలమొస్తాయి. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో మాత్రం ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మీ మనసును బాధపెడుతుంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో ఉంటుంది. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారి జాలి పరుట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జన సమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పడానికి వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తుకొని చిరకాలము బాధపడతారు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారు వీరికి ద్రోహం చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని సద్వినియోగం చేసుకునే గుణం కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్ కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు రాణిస్తారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.